Hi everyone. Before class we discuss derive ideal gas equation. డెరివ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆదర్శవాయు సమీకరణాన్ని ఎలా ఉత్పాదించవచ్చో మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ తెలుగులో గ్రహం వాయు వ్యాపన నియమము, గ్రహం వాయు వ్యాపన నియమము అని అంటాము. సో గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ స్టేట్మెంట్ ఏంటంటే, at constant temperature and pressure, the rate of diffusion of a gas is inversely proportional to the square root of its density or molecular weight or vapor density at constant temperature and pressure. The rate of diffusion of a gas is inversely proportional to the square root of its density or molecular weight or vapor density. అంటే స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఒక వాయువు యొక్క వ్యాపన రేటు దాని యొక్క సాంద్రత, అణుభారము లేదా బాష్ప సాంద్రత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఒక వాయువు యొక్క వ్యాపన రేటు దాని యొక్క సాంద్రత డెన్సిటీ ఆర్ మాలిక్యులర్ వెయిట్ అణుభారము ఆర్ వేపర్ డెన్సిటీ బాష్ప సాంద్రత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది అని చెప్పే నియమము గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ఏం చెప్తుందంటే, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ the rate of diffusion of a gas is inversely proportional to the square root of its density or molecular weight or vapor density. మ్యాథమెటికల్గా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, R proportional to 1/√D, ఇంకేమనొచ్చు, R inversely proportional to √D, R is inversely proportional to the √D, R proportional to 1/√m, ఇంకా ఏమని చెప్పొచ్చు అంటే R inversely proportional to √m, or ఇంకెలా చెప్పొచ్చు అంటే R proportional to 1/√VD, VD means vapor density, R proportional to 1/√VD. ఇంకెలా చెప్పొచ్చు అంటే R is inversely proportional to √VD, ఈ విధంగా మ్యాథమెటికల్గా R proportional to 1/√D, R proportional to 1/√m, R proportional to 1/√VD తో మనం మ్యాథమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ R1 అండ్ R2 ఆర్ రేట్స్ ఆఫ్ డిఫ్యూజన్, అంటే R1 మరియు R2 అనేవి వాయువుల యొక్క వ్యాపన వేగాలు ఆఫ్ టూ గ్యాసెస్, రెండు వేరువేరు వాయువుల యొక్క వ్యాపన వేగాలు. D1 D2 ఆర్ దేర్ డెన్సిటీస్, D1, D2 అనేవి ఆ రెండు వాయువుల యొక్క సాంద్రతలు అయినప్పుడు దాని యొక్క ఫార్ములా R1/R2 is equal to √D2/D1, R1/R2 is equal to √D2/D1 తో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్, ఫర్ టూ డిఫరెంట్ గ్యాసెస్ ఆఫ్ టూ డిఫరెంట్ మాలిక్యులర్ వెయిట్స్, ద రేషియో బిట్వీన్ దేర్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ R1/R2 is equal to √M2/M1, √M2/M1. అంటే వాయువుల యొక్క వ్యాపన వేగాలు R1, R2 డెన్సిటీస్ ఇచ్చినప్పుడు వాటి మధ్య రిలేషన్షిప్ ఏంటంటే R1/R2 √D2/D1 అనే ఫార్ములాతో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్, రెండు వేర్వేరు వాయువుల యొక్క మాలిక్యులర్ వెయిట్స్ M1 అండ్ M2 ఇచ్చినప్పుడు ఆ రెండు వాయువుల యొక్క వ్యాపన వేగాలు R1, R2 ఇచ్చినప్పుడు, అంటే R1, R2కు M2, M1కు M1, M2కు మధ్య రిలేషన్షిప్ ఏంటంటే R1/R2 √M2/M1, √M2/M1. సిమిలర్లీ, అంటే అదే విధంగా
ఫర్ టూ డిఫరెంట్ గ్యాసెస్ ఆఫ్ టూ డిఫరెంట్ వేపర్ డెన్సిటీస్ ఇచ్చినప్పుడు ద రేషియో బిట్వీన్ దేర్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ R1/R2 ఈక్వల్ టు √VD2/VD1 √VD2/VD1. ఈ విధంగా డెన్సిటీస్ D1 D2 R1 R2 మధ్య రిలేషన్షిప్ ఏంటంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు √D2/D1. సేమ్ మాలిక్యులర్ వెయిట్స్ M1 M2 R1 R2 మధ్య రిలేషన్షిప్ ఏంటంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు √M2/M1. అదేవిధంగా వేపర్ డెన్సిటీస్ VD1 VD2 అండ్ R1 R2 మధ్య రిలేషన్షిప్ ఏంటంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు √VD2/VD1 R1/R2 ఈజ్ ఈక్వల్ టు √VD2/VD1. నెక్స్ట్ ఫార్ములా మోలార్ మాస్ M ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ. మోలార్ మాస్ M ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ. సో ఫార్ములా మోలార్ మాస్ అంటే వేపర్ డెన్సిటీ తెలిస్తే దాన్ని 2 చేత మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ మోలార్ మాస్ని ఎలా కనుక్కోవచ్చు అంటే వేపర్ డెన్సిటీ ఆధారంగా తెలుసుకోవచ్చు. వేపర్ డెన్సిటీ ఇంటూ 2 అంటే వేపర్ డెన్సిటీ వాల్యూని 2 చేత మల్టిప్లై చేస్తే వచ్చేదే మోలార్ మాస్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ. సో ఫైనలీ ఫర్ టూ డిఫరెంట్ గ్యాసెస్ వాల్యూమ్స్ V1 V2 T1, T2 times R1/R2 is equal to V1/V2 into T1/T2 equal to √D2/D1 equal to √M2/M1 equal to √VD2/VD1. ఈ రిలేషన్షిప్ ఏంటంటే R1/R2 ఈక్వల్ టు V1/V2 into T1/T2 ఈక్వల్ టు √D2/D1 ఈక్వల్ టు √M2/M1 √VD2/VD1. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి వినండి. అకార్డింగ్ టు గ్రాహమ్స్ లా ఏం చెప్తుందంటే R ప్రపోర్షనల్ టు 1/√D R ప్రపోర్షనల్ టు 1/√M R ప్రపోర్షనల్ టు 1/√VD. The rate of diffusion of a gas is inversely proportional to the square roots of its density or molecular weight or vapor density. సో వీటిని బేస్ చేసుకొని డెన్సిటీస్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్స్ మధ్య రిలేషన్షిప్ R1/R2 ఈజ్ ఈక్వల్ టు √D2/D1. నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్స్ అండ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్స్ మధ్య రిలేషన్షిప్ R1/R2 ఈజ్ ఈక్వల్ టు √M2/M1. నెక్స్ట్ వేపర్ డెన్సిటీస్ అండ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్స్ మధ్య రిలేషన్షిప్ R1/R2 ఈక్వల్ టు √VD2/VD1. నెక్స్ట్ వేపర్ డెన్సిటీకి మోలార్ మాస్ మధ్య రిలేషన్షిప్ M ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ. సో ఈ కాన్సెప్ట్ అంతా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ గ్రాహమ్స్ లా అప్లికేషన్స్ ఆఫ్ గ్రాహమ్స్ లా అంటే గ్రాహమ్స్ లా ఉపయోగించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద రేట్స్ ఆఫ్ డిఫ్యూజన్స్ ఆఫ్ టూ గ్యాసెస్. రెండు వేరు వాయువులను మనం కంపేర్ చేయొచ్చు. అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద రేట్స్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ టూ గ్యాసెస్. రెండు వేరు వాయువులను మనం ఈ నియమం ద్వారా కంపేర్ చేయొచ్చు. వర్కింగ్ ఆఫ్ అన్సిల్ అలారం ఇన్ కోల్ మైన్స్ ఫర్ రికగ్నైజింగ్ మార్ష్ గ్యాస్ అంటే ఏంది? మీథేన్ ఫార్ములా CH4 is based on the principle of rate of diffusion. Working of Ansil alarm in coal mines for recognizing marsh gas within bracket methane is based on the principle of rate of diffusion. అంటే బొగ్గు గనుల నుంచి వెలువడే మార్ష్ గ్యాస్ మీథేన్ ఈ అన్సిల్ అలారంను ఉపయోగించి కనుగొనే సమయంలో ఈ నియమాన్ని ఉపయోగిస్తారు. ఈ నియమాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు? బొగ్గు గనుల నుంచి వెలువడేటటువంటి మార్ష్ గ్యాస్ మీథేన్ను అన్సిల్ అలారంను ఉపయోగించి కనుగొనే సమయంలో ఈ నియమాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు సపరేట్ ద ఐసోటోప్స్ ఆఫ్ యురేనియం ఐసోటోప్స్ను సపరేట్ చేయడానికి ఈ నియమాన్ని ఉపయోగిస్తాం. యురేనియం ఐసోటోప్స్ ఆర్ సపరేటెడ్ యాజ్ యురేనియం UF6 యురేనియం 235 and uranium UF6 uranium 238.
ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ను ఈ నియమం ద్వారా తెలుసుకోవచ్చు. ఆర్ మోలార్ మాస్, దీన్ని అన్నౌన్ గ్యాస్, తెలియని వాయువుల యొక్క మాలిక్యులర్ వెయిట్ ఆర్ మోలార్ గ్యాస్ను, మోలార్ మాస్ను, మాలిక్యులర్ వెయిట్ ఆర్ మోలార్ మాస్ను ఈ నియమాన్ని ఉపయోగించి తెలుసుకోవచ్చును. మళ్ళీ ఒకసారి అండి, ఇట్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ టూ గ్యాసెస్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద రేట్స్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ టూ గ్యాసెస్, వర్కింగ్ ఆఫ్ అన్సిల్ అలారం ఇన్ coal mines for recognizing marsh gas methane is based on the principle of rate of diffusion. It is used to separate the isotopes of uranium. Uranium isotopes are separated as uranium 235, uranium UF6 235 and UF6 238. It is used in determination of molecular weight or molar mass of unknown gas. నెక్స్ట్ ఈ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ మీద అప్లికేషన్స్. విచ్ ఆఫ్ ద గ్యాసెస్ డిఫ్యూజెస్ ఫాస్టర్ అమాంగ్ N2, O2 అండ్ CH4. N2, O2, CH4. వై? క్వశ్చన్ ఏంటంటే N2, O2 మరియు CH4 మీథేన్లలో, ఈ మూడు వాయువులలో ఏ వాయువు త్వరితంగా వ్యాపనం చెందుతుంది, ఏ వాయువు త్వరితగతంగా వ్యాపనం చెందుతుంది, ఎందువల్ల అనేది క్వశ్చన్. సో ఇక్కడ దీని కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకోవాలంటే, N2, O2, CH4లో లైటర్ గ్యాస్ ఏంది, హెవియర్ గ్యాస్ ఏంది అనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే తేలికైన వాయువులు త్వరితగతంగా వ్యాపనం చెందుతాయి. తేలికైన వాయువులు త్వరితగతంగా వ్యాపనం చెందుతాయి. సో తేలికైన వాయువు అని ఎలా డిసైడ్ చేస్తాం మనం అంటే, N2, O2, CH4 కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, నైట్రోజన్ ఏంది, అటామిక్ నెంబర్ 7 కదా నైట్రోజను. అంటే ఒక నైట్రోజన్ ఎంత, 14 ప్లస్ ఇంకో నైట్రోజన్ 14, అంటే దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత, నైట్రోజన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్ 28. నైట్రోజన్ మాలిక్యులర్ వెయిట్ N2 మాలిక్యులర్ వెయిట్ 28. అదేవిధంగా O2, ఒక O ఎంత 16, ఇంకొక O ఆక్సిజన్ 16, 32. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ O2 32. అదేవిధంగా CH4 కనుక మనం గమనించినట్లయితే, CH4 అంటే ఒక కార్బన్ ఉంది, 4 హైడ్రోజన్స్. కార్బన్ ఎంత 12, 4 ఇంటూ హైడ్రోజన్ 1, 12 ప్లస్ 4 16. మీథేన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 16. సో ఈ మూడు వాయువులు కనుక మనం గమనించినట్లయితే, ఈ మూడు వాయువులలో తేలికైనటువంటి అనుభారం అంటే తక్కువ అనుభారం ఉన్నటువంటి వాయువు ఏంది, మీథేన్ 16 మాలిక్యులర్ వెయిట్, నైట్రోజన్ 28, ఆక్సిజన్ O2 N2 28, O2 32, CH4 16. ఈ మూడు వాయువుల్లో తేలికైనటువంటి వాయువు మీథేన్. కాబట్టి లైటర్ గ్యాస్ డిఫ్యూజెస్ ఎట్ ఏ ఫాస్టర్ రేట్ దెన్ హెవియర్ గ్యాస్. మనం సింపుల్గా గమనించండి, సన్నగా ఉన్నోడు లావు ఉన్నోడు ఎవడు తొందరగా పరిగెడతాడు, సన్నగా ఉన్నోడు పరిగెడతాడు ఎవరికంటే, లావు ఉన్నోని కంటే. అదేవిధంగా లైటర్ గ్యాస్ డిఫ్యూజెస్ ఎట్ ఏ ఫాస్టర్ రేట్ దెన్ హెవియర్ గ్యాస్. తేలికైనటువంటి వాయువులు భారమైనటువంటి వాయువుల కన్నా ముందుగా అంటే త్వరితగతంగా వ్యాపనం చెందుతాయి. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని, అవుట్ ఆఫ్ ద గ్యాసెస్ N2, O2 and CH4, methane gas molecular weight 16 is lighter gas, hence it diffuses at a faster rate than N2 molecular weight 28 and O2 molecular weight 32. సో ఈ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫైనల్గా తేలికైన వాయువులు ఏంటి, భారమైనటువంటి వాయువులు ఏంటి అనేది మనం మాలిక్యులర్ వెయిట్ ద్వారా తెలుసుకోవాలి. తేలికైన వాయువులు భారమైన వాయువుల కంటే త్వరితంగా వ్యాపనం చెందుతాయి. సో ఇక్కడ N2, O2, CH4లలో ఈ మూడు వాయువులలో తేలికైనటువంటి వాయువు
మీథేన్ కాబట్టి మీథేను N2O2ల కంటే తొందరగా త్వరితగతంగా వ్యాపనం చెందుతుంది. ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ మీథేన్ డిఫ్యూజెస్ ఫాస్టర్ దెన్ సల్ఫర్ డయాక్సైడ్? హౌ మెనీ టైమ్స్ మీథేన్ డిఫ్యూజెస్ ఫాస్టర్ రేట్ దెన్ సల్ఫర్ డయాక్సైడ్ అంటే సల్ఫర్ డయాక్సైడ్ కంటే మీథేను ఎన్ని రెట్లు త్వరితంగా వ్యాపనం చెందుతుంది? సల్ఫర్ డయాక్సైడ్ కంటే మీథేన్ ఎన్ని రెట్లు త్వరితంగా వ్యాపనం చెందుతుంది అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మనం మాలిక్యులర్ వెయిట్స్ని తెలుసుకోవాలి. ఫస్ట్ M1 CH, మీథేన్ అంటే ఏంది? CH4 ఫార్ములా. M1 మీథేన్ మాలిక్యులర్ వెయిట్, M2 సల్ఫర్ డయాక్సైడ్ ఫార్ములా SO2 మాలిక్యులర్ వెయిట్, R1 రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ CH4, R2 రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ SO2. వీటిని బేస్ చేసుకొని మనకు ఫార్ములా R1/R2 ఈజ్ ఈక్వల్ టు √M2/M1. R1/R2 అనేది R1 అంటే మీథేన్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ మీథేన్, R2 రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్. R1/R2 ఈక్వల్ టు M1 అంటే మీథేన్ మాలిక్యులర్ వెయిట్ 16, మీథేన్ మాలిక్యులర్ వెయిట్ కార్బన్ 12, 4 హైడ్రోజన్స్ 4 × 1 12 + 4 16. సల్ఫర్ డయాక్సైడ్ ఒక సల్ఫర్ ఎంత? 32, సల్ఫర్ అటామిక్ నెంబర్ 16, దాని డబల్ అంటే 32 ప్లస్ ఒక ఆక్సిజను 16, 32 + 16 48. సల్ఫర్ డయాక్సైడ్లో ఒక సల్ఫర్ ఉంది, 2 ఆక్సిజన్లు ఉన్నాయి. సో ఒక సల్ఫర్ అంటే 32 ప్లస్ ఒక ఆక్సిజన్ అంటే 16, 32 + 32 64. సల్ఫర్ డయాక్సైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 64. సో M1 16, M2 64. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. R1/R2 ఈజ్ ఈక్వల్ టు √64/16. 16 1 జా, 16 4 జా. R1/R2 ఈజ్ ఈక్వల్ టు √4, √4 అంటే 2. R1/R2 ఈజ్ ఈక్వల్ టు 2, R1 ఈజ్ ఈక్వల్ టు 2 × R2. అంటే R1 అనేది R2 కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? R1 అనేది ఏంది? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ మీథేన్. R2 అనేది రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్. అంటే R1 R2 రెండు సమానం కావు. ఈ R2 వాల్యూను 2 చేత మల్టిప్లై చేస్తే అప్పుడు R1కి ఈక్వల్. అంటే R1 అనేది R2 కంటే ఎన్ని రెట్లు ఫాస్ట్ డిఫ్యూజ్ జరుగుతుంది అంటే 2 టైమ్స్ అని చెప్పాలి. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. సో మీథేన్ డిఫ్యూజెస్ 2 టైమ్స్ ఫాస్టర్ దెన్ సల్ఫర్ డయాక్సైడ్. మీథేన్ డిఫ్యూజెస్ 2 టైమ్స్ ఫాస్టర్ దెన్ సల్ఫర్ డయాక్సైడ్. క్వశ్చన్ ఏంది? సల్ఫర్ డయాక్సైడ్ కంటే మీథేన్ ఎన్ని రెట్లు త్వరితంగా వ్యాపనం చెందుతుంది అన్నప్పుడు మీథేన్ డిఫ్యూజెస్ 2 టైమ్స్ ఫాస్టర్ దెన్ సల్ఫర్ డయాక్సైడ్. 2 టైమ్స్ ఫాస్టర్ దెన్ సల్ఫర్ డయాక్సైడ్. ఐపీ యాన్యువల్ ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు 2 మార్క్స్కి రావడానికి స్కోప్ ఉంది. గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అండ్ అప్లికేషన్స్ క్వశ్చన్ 4 మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.